ఒక్క విషయం చెప్పు. ఏంటి? ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? మా అమ్మ లేని ఈ ఇంట్లో నువ్వు ఉండకూడదని దారుణంగా అతి కిరాతకంగా కొట్టి మెడపట్టి ఇంట్లో నుంచి గెంటేశాడమ్మా. నువ్వు కృష్ణని అసహించుకోవద్దమ్మా. చెప్పు చెప్పు, వాడంటే అసహ్యమని చెప్పు. ఈ క్షణమే వాణ్ణి ఇంట్లో నుంచి గెంటేస్తానని చెప్పమ్మా. నాకు తెలుసు, అలాగే చెప్తావు. చెప్పు. నువ్వు చెప్పింది నిజమే. నన్ను ఆ పాపిరెడ్డి కిడ్నాప్ చేసిన క్షణం నుండి క్రిష్ చాలా రాక్షసంగా ప్రవర్తించుంటాడు. అవునమ్మా, ప్రవర్తిస్తాడు. ఎందుకంటే నేనంటే వాడికి ప్రాణం. ఈ చేతులతో పెంచాను వాణ్ణి. వాడెలాంటి వాడో, నన్నెంతగా ప్రేమిస్తాడో నీకు తెలియంది కాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాన్రా. ఒక్క గంట కనిపించకపోతే విలవిల్లాడిపోయేవాడు. అలాంటిది ఎవడో నన్ను కిడ్నాప్ చేశాడంటే ఎలా తట్టుకుంటాడు? క్రిష్ మీనాక్షి మీద అంత కోపం చూపించాడంటే అది మీనాక్షి మీద ద్వేషంతో కాదురా, నా మీద ప్రేమతో. పాపిరెడ్డి ఇంతకు తెగించడానికి కారణం మీనాక్షే కాబట్టి ఆ సమయంలో వాడు మీనాక్షితో అలా ప్రవర్తించుంటాడు. వాడి స్థానంలో నువ్వున్నా నేనున్నా అలాగే చేస్తాం. ఆ ఒక్క కారణాన్ని తీసుకొని క్రిష్కి మీనాక్షి మీద ప్రేమ లేదని చెప్పలేం బలరాం. బిడ్డకి తల్లి మీదున్న ప్రేమ ఎవ్వరినీ లెక్క చేయనివ్వదురా. నీకు నా మీద ప్రేముంది కాబట్టి ఆ రోజు పాపిరెడ్డిని, ఆ రౌడీ మూకని ఎవరినీ లెక్క చేయలేదు. క్రిష్కి అంతకన్నా కాస్త ఎక్కువ ప్రేముంది కాబట్టి మీనాక్షిని లెక్క చేయలేదు, అంతే. వామ్మో, ఇదేం లాజిక్? నేనింత చెప్తే నువ్వింత రివర్స్లో ఆలోచిస్తున్నావా? అమ్మా, అది కాదు నేను చెప్పేది. చూడు బలరాం, నిజంగా క్రిష్ ఆడేది నాటకమే అయితే, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేకపోతే ఆ విషయం నీకంటే ముందు మీనాక్షి నాకు చెప్పుండేది. ఎందుకంటే మీనాక్షి నన్ను మోసం చేయదు, మళ్ళీ మళ్ళీ నాటకం ఆడడానికి, అబద్ధంలో బతకడానికి ఇష్టపడదు, నన్ను కష్టపెట్టదు. ఆ నమ్మకం నాకుంది. అమ్మా, ఒకవేళ నువ్వు ఊహించింది అబద్ధమై నేను చెప్పింది నిజమైతే అప్పుడేం చేస్తావు? అదే నిజమైతే క్రిష్కి నేను వెయ్యబోయే శిక్ష ఎవ్వరూ ఊహించలేరు. కోడలి బ్రతుకు కోసం కొడుకును సైతం దూరం చేసుకుంటాను. Sorry. Krish!
ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఓకే. ఓకే, ఆర్ యూ ఓకే? నేను ఐఎమ్ ఓకే. స్టార్ట్. క్రిష్, గౌతమి, థ్యాంక్స్ గౌతమి. థ్యాంక్స్ తర్వాత. ఏంటండి ఇది? మీరు ఇలా తాగి అర్ధరాత్రి ఇలా ఇంటికొస్తే ఎలా చెప్పండి? నేను టెన్షన్లో తాగడం కాదు, చచ్చిపోవాలి గౌతమి. అయ్యో, ఏంటండి ఆ మాటలు? నిజం గౌతమి, అసలు ఇంటికే రాకూడదు అనుకున్నాను. నువ్వు ఉన్నావు కాబట్టి వచ్చాను. అసలు ఏమైందండి మీకు? నాకు ఇప్పుడు ప్రశాంతత కావాలి. అది నీ గదిలో దొరుకుతుందనిపించింది, అందుకే వచ్చాను. సరే, పడుకోండి. పడుకోండి, ప్రశాంతంగా నిద్రపోండి. నిద్ర, ఆ మాటిని ఎన్నాళ్ళైంది. అలా అనకండి, హాయిగా నిద్రపోండి. గౌతమి, ఏంటండి? గౌతమి, స్మాల్ ఫేవర్. చెప్పండి. నాకు బటర్ మిల్క్ కావాలి, తెస్తావా? ఇప్పుడే తెస్తాను, రిలాక్స్ అవ్వండి.
మీనాక్షి పడుకోలేదా? అంటే ఆయన ఇంకా ఇంటికి రాలేదు. కంగారుగా ఉంది. ఏం చేయాలో తోచక ఇలా. అవును, నువ్వేంటి ఈ టైంలో? అదే కడుపులో మంటగా ఉంటేను కాస్త మజ్జిగ కలుపుకుందామని వచ్చాను. ఓహో, నువ్వు వెళ్ళి పడుకో, క్రిష్ వస్తాడులే. బాబోయ్, కృష్ణ గదిలో ఉన్నాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా? గౌతమి, గౌతమి, ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కాస్త నీ ఫోన్ ఇస్తే ఎక్కడున్నారో కనుక్కుంటాను. ఫోనా? ఏ లేదా? అంటే పైన గదిలో ఉంది. పద గౌతమి, నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి. ఆయన ఎక్కడున్నారో తెలుసుకోకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు. పద. అదే పద గౌతమి, పద. మీనాక్షి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఫోన్ తీసుకొస్తాను. పద, నీతో పాటు నేను వస్తాను. అది కాదు, నేను తీసుకొస్తానుగా. పర్లేదు. గౌతమి, ఫోన్ ఇవ్వు. అదేంటి గౌతమి ఫోన్ చేస్తుంది?
ఇంట్లోకి వస్తే టెన్షన్గా ఉంటుంది, ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వచ్చాను. థ్యాంక్స్ గౌతమి, నా మీద గౌరవంతో గదిలోకి రానిచ్చినందుకు. మీనాక్షి, నీ దగ్గర నేను కావాలని అబద్ధం ఆడలేదు. నాకు తెలియకుండానే తనే నా గదిలోకి వచ్చాడు. మజ్జిగ కావాలని రిక్వెస్ట్ చేశాడు, కాదనలేకపోయాను. పైగా ఈ విషయాన్ని నీ దగ్గర చెప్పొద్దన్నాడు. ఏం చెయ్యాలో తోచక సారీ మీనాక్షి. నేనుంటున్నది మీ ఇంట్లోనే. క్రిష్ మాటని ఎలా కాదనగలను చెప్పు? మీనాక్షి, నీ మొగుడు, నువ్వెంతగానో ప్రేమిస్తున్న నీ మొగుడు టైం కాని టైంలో పరాయి ఆడదాన్నైన నా గదిలోకొచ్చి జాలిగా చూస్తూ ప్రశాంతత కావాలని అడుక్కున్నాడంటే వాడు నాకెంత అట్రాక్ట్ అయ్యాడో అర్థమైంది. ఇదే నాకు కలిసొచ్చే అంశం. ఈ అట్రాక్షన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటా, వాణ్ణి పూర్తిగా వాడుకుంటా. నరకం అంటే ఏంటో నీకు ప్రత్యక్షంగా చూపిస్తా. చంపేస్తా. చంపేస్తా. అరే ఎవరు నాకు అడ్డ చెప్పదు? చంపేస్తా. బలరాం, ఈ రోజుతో వాడికి ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. ఒక్క నిమిషంలో వీడు రోడ్డు మీద ఉండాలి.